నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయి, ఏ అభ్యర్థి ఏ పార్టీ తరపున పోటీ చేస్తాడనేటటువంటిది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక శ్రీకాకుళం లోక్సభ స్థానానికి సంబంధించి బలాబలాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి ఎలాంటి బలం ఉంది, అలాగే అక్కడ గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే శ్రీకాకుళం స్థానం నుంచి ఎంపీ కావచ్చు, అలాగే ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించి, అలాగే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు. నవ్యాంధ్ర ఇంటలెక్చువల్ ఫోరంకు సంబంధించి చైర్మన్గా ఉన్నారు. 1952లోనే వచ్చింది. 2,16,000 ఓట్లున్నాయి. ఈ నియోజకవర్గంలో పాతపట్నం, మెలియపుట్టి, ఎలన్పేట, కొత్తూరు, హీరా మండలాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా ఇక్కడ తూర్పు కాపులు, ఎస్టీలు, ఎస్సీలు ఎక్కువగా ఉంటారు. వీరి తర్వాత కొప్పుల వెలమ, కళింగలు ఉంటారు. టీడీపీ ఆవిర్భవించాక 9 సాధారణ ఎన్నికలు, 1 ఉప ఎన్నిక జరిగింది. అంటే 10 ఎన్నికలు జరిగితే ఇక్కడ కాంగ్రెస్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 1985, 2009. మిగతా 5 సార్లు టీడీపీ గెలిచింది. 1983, 89, 94, 99, 2004. 5 సార్లు టీడీపీ గెలిస్తే ఎన్టీఆర్ టీడీపీ లక్ష్మీభారతి గారు కంటెస్ట్ చేసినప్పుడు 1 సారి గెలిచింది. వైసీపీ 2 సార్లు గెలిచింది. ఇక్కడ 2014, 2019 2 ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలిచింది. 2009లో ఇక్కడ శత్రుచర్ల విజయరామరాజు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి, ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, 20,790 ఓట్ల మెజారిటీతోటి గెలిచారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ 16% ఓట్లుంది. అంటే ఇక్కడ ప్రజారాజ్యానికి, జనసేనకి అనుకూలమైన ఓట్ బ్యాంకు ఈ పాతపట్నంలో ఇప్పటికి కూడా ఉన్నది. 2014లో టీడీపీ జనసేన అలయన్స్ ఉన్నప్పటికీ కూడా వైసీపీ అభ్యర్థి వెంకటరమణమూర్తి గారు గెలిచారు ఇక్కడ. అయితే మెజారిటీ చాలా తక్కువ, 3,865 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శత్రుచర్ల విజయరామరాజు గారు టీడీపీలోకి జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేశారు. 2019 ఎలక్షన్స్కి ఈ రమణమూర్తి గారు కంటెస్ట్ చేయలేదు. ఇక్కడ రెడ్డి శాంతి గారు కంటెస్ట్ చేశారు. ఈ వెంకటరమణమూర్తి గారు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. టీడీపీలోకి ఫిరాయించి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 15,581 ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ రెడ్డి శాంతి గారు గెలిచారు. జనసేనకి 5,508 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ జనసేనకి అంతకుముందు 2009లో ప్రజారాజ్యానికి సిగ్నిఫికెంట్గా ఓట్లు ఉన్నాయి. అందువల్ల 2024 ఎన్నికలకి, రాబోయే ఎన్నికలకి జనసేన టీడీపీ అలయన్స్ వైసీపీకి చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే తర్వాతది శ్రీకాకుళం. దీనికి కూడా ప్రాశస్త్యం ఉన్నది. ఎందుకంటే ఇది ధర్మాన ప్రసాదరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు గారు ప్రస్తుతం మినిస్టర్గా ఉన్నారు. ఆయన చాలా సీనియర్ ఎమ్మెల్యే. అంతేకాకుండా గత ప్రభుత్వాల్లో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో చాలా కీలకమైన రెవెన్యూ, పంచాయతీరాజ్ లాంటి శాఖలను కూడా ఆయన నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో వీళ్ళ కుటుంబాలు చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న కుటుంబాలు. ఇక్కడ కూడా రాజకీయంగా బీసీలే చక్రం తిప్పుతారు. ఇంతవరకు ఈ బీసీలు కాకుండా వేరే వాళ్ళు కాలేదు టీడీపీ వచ్చిన తర్వాత. ఇక్కడ పోలినాటి వెలమలు ఎక్కువగా ఉంటారు.
వీరి తర్వాత కళింగ, తూర్పు కాపులు ఉంటారు. ఈ నియోజకవర్గం 1952లో 2 మెంబర్ కాన్స్టిట్యువెన్సీ, అంటే ద్విసభ్య నియోజకవర్గం. ఒక జనరల్ అభ్యర్థి ఉంటారు, ఒక రిజర్వ్డ్ అభ్యర్థి ఉంటారు. ఆ 1952 ఎన్నికల్లో మాజీ స్పీకర్, మొదటి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి గారి తాతగారు, అంటే ఆమె తల్లి తండ్రి కావలి నారాయణ గారు ఈ 1952లో ఇక్కడి నుంచి గెలిచారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఆయన ఓడించింది ప్రతిభా భారతి గారి పెదనాన్ననే. అంటే ప్రతిభా భారతి గారి పెదనాన్నని ప్రతిభా భారతి గారి తాతగారు ఓడించారు 1952లో. అలాగా ఈ నియోజకవర్గానికి కావలి నారాయణ గారు చాలా సీనియర్ నాయకుడు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన గౌతుల చెన్న, తెన్నేటి విశ్వనాథం వీళ్ళందరూ కూడా కాంటెంపరీ. ఆయన అల్లుడు జస్టిస్ పున్నయ్య గారు, అంటే ప్రతిభా భారతి గారి తండ్రి గారు ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వారు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన జడ్జి కాకముందు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. అంటే ఈ ప్రాంతంలో కావలి నారాయణ గారు, కావలి నారాయణ గారి అల్లుడు, ఆయన అన్నయ్య ప్రతిభా భారతి వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలాసార్లు ఈ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 1983లో టీడీపీ ఇక్కడ గెలిచింది. ఇక్కడ గెలిచిన తంగి సూర్యనారాయణ గారు స్పీకర్గా కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఆయన స్పీకర్గా కూడా చేశారు. అలాగే ఇక్కడ టీడీపీ 6 సార్లు గెలిచింది. కాంగ్రెస్ 2004, 2009లో గెలిచింది. వైసీపీ 2019లో ఒక్కసారే గెలిచింది. అయితే ఈ 3 సార్లు గెలిచింది ధర్మాన ప్రసాదరావు గారే. 2 సార్లు కాంగ్రెస్లో గెలిచారు, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్లో గెలిచారు. మిగతా 6 సార్లు టీడీపీనే గెలిచింది. 2009లో ధర్మాన ప్రసాదరావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం 4500 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలవగలిగారు. ఇక్కడ కారణం, ఇక్కడ ప్రజారాజ్యం పార్టీకి చాలా సిగ్నిఫికెంట్గా ఓట్ బ్యాంక్ ఉంది. అది 19.6% ఓట్ బ్యాంక్ వచ్చింది 2009లో. 28,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ప్రజారాజ్యానికి, జనసేనకి అనుకూలంగా ఉండే ఓట్ బ్యాంక్ ఉందని చెప్పడానికి నేను ఈ ఫిగర్లు ఇవ్వడం జరుగుతుంది. 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికి టీడీపీ నుంచి గుండా లక్ష్మీదేవి గారు 24,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పుడు వైసీపీ తరఫున గెలిచిన ధర్మాన ప్రసాదరావు గారు ఓడిపోయారు. 2019లో మరలా ధర్మాన ప్రసాదరావు గారు వైసీపీ తరఫున గెలిచారు. ఇప్పుడు కూడా ఆయన పెద్ద మెజారిటీ రాలా, 5,779 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. జనసేనకి సుమారు ఇక్కడ 7,557 ఓట్లు వచ్చినాయి. అంటే జనసేనకు కూడా ఇక్కడ సిగ్నిఫికెంట్గా ఓట్ బ్యాంక్ ఉంది. 2024 రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున 100% ధర్మాన ప్రసాదరావు గారే పోటీ చేయవచ్చు. టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. బహుశా గుండా లక్ష్మి గారు చేస్తారేమో అని అనుకుంటున్నారు. ఎవరు కంటెస్ట్ చేసినా కూడా ధర్మాన ప్రసాదరావు గారు మరలా గెలవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. ఎడ్జ్ కూడా ఇక్కడ కూడా టీడీపీకే ఉంది.